అమెరికాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. క్వాల్కమ్ టెక్నాలజీస్ సంస్థ ప్రెసిడెంట్ గోపి సెన్నెన్తో సమావేశమయ్యారు. టెలికమ్యూనికేషన్స్లో పేరొందిన క్వాల్కమ్ టెక్నాలజీస్ ఏపీలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించింది. ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని చంద్రబాబు ఈ కంపెనీ ప్రతినిధులను కోరారు. లాస్ ఏంజలీస్లోని టెస్లా ప్రెసిడెంట్ సిఎఫ్ఓ ఎలోన్ మస్క్తో, యాపిల్ సిఓఓ విలియమ్స్తో చంద్రబాబు సమావేశమయ్యారు. మరోవైపు పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి డిన్నర్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో 3 ఒప్పందాలు చేసుకున్నారు. ఇవిఎక్స్ సొల్యూషన్స్, ఐబ్రిడ్జ్, ఇన్నోవా సొల్యూషన్స్తో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. పుట్టిన గడ్డతో నిత్యం సంబంధాలు కొనసాగించాలని ప్రవాస పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతకుముందు మోజర్ గ్లోబల్ డైరెక్టర్ రసెల్ డింకర్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులను సీఎంకు చూపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు మోసర్ గ్లోబల్ కంపెనీ ఆసక్తిని కనబరిచింది. వీటితో పాటు చైనా కార్ల తయారీ కంపెనీ సీఈఓ పద్మశ్రీ వారియర్తోనూ సమావేశమయ్యారు. చంద్రబాబు పెట్టుబడులపై చర్చించారు. అమెరికా $1 బిలియన్ కంపెనీ జోహో సీఈఓ శ్రీధర్ వెంబుతోనూ ఏపీ సీఎం చంద్రబాబు బృందం భేటీ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తిని కనబరిచింది. దక్షిణాంధ్రలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ కంపెనీ సీఈఓ శ్రీధర్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఈ భేటీకి ముందు సీఎం చంద్రబాబు యుఎస్ఏ ఐటీసీ ఏర్పాటు చేసిన మీటింగ్లో పాల్గొన్నారు. ఇదే దిగ్గజ సంస్థ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మూర్తో చర్చలు జరిపారు చంద్రబాబు. గూగుల్ తాజా ఆవిష్కరణలతో పాటు పెట్టుబడుల అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక సెమీకండక్టర్ల సరఫరా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓ సైమన్ యాథోనీతో సమావేశమయ్యారు. అయితే వీరంతా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా స్పందించినట్లు సీఎం బృందంలోని అధికారులు తెలిపారు.